పరిస్థితి దుస్థితి చాలా క్లియర్గా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు సంపద సృష్టించాను 1,10,10,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలు రాబోతుంది. ₹2.61 మిగులుతుంది. 2.49 పైసలు ఇంత చీప్ ఇచ్చేది భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రశ్నలోనే ఈరోజు సమాధానం ఉంది ఇవాళ ప్రజలందరికీ కూడా. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డీ విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 19-24లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదను ఈవేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను అబద్ధాల బ్రతుకని. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. అదే నేను చెప్తూ ఉన్నా, మరి నీ పేరు లేదంటున్నావు, నాకు సంబంధం లేదని అంటున్నావు. మరి ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా లేవా? మరి నువ్వు ముఖ్యమంత్రిగా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు? భారతిరెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారా, పెద్దిరెడ్డి గారా? పోనీ అదేనా చెప్పండి. ఓకే, విజయవాడ నీటిని అక్కడ నిలుపుకునే అవకాశం ఉంది. దానివల్ల కూడా పెద్ద ఇబ్బంది లేదు అని. సో అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు చూస్తాయి, రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు చూస్తాయి. దానివల్ల ఏంటి ఎత్తు తగ్గడం వల్ల ఇప్పుడు నిజంగా